హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడ మనం 23/7/26 గురువారం అరుణాచల స్వామివారి దర్శనం కోసం వచ్చామండి. ఇక్కడ స్వామివారి రాజగోపురం ముందు మనము ఇక్కడ చూస్తున్నది స్వామివారి రాజగోపురం ముందు నిలుచుకొని చూస్తున్నాం. అలాగే గిరి ప్రదక్షిణకు బయలుదేరే ముందుగా ఇక్కడ రాజగోపురంకి ఎదురుగానే కొంతమంది ఇక్కడ మనకి ఈ కస్తూరి తిలకం స్వామివారి బొట్టు అయితే పెట్టేందుకు ముందుకు వస్తుంటున్నారండి. అలా స్వామివారి బొట్టు ధరిస్తున్నాం. కరెక్ట్గా రాజగోపురం ముందర నుంచినే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఫ్రెండ్స్. అందులో మొదటిగా వచ్చేది మనకి ఇంద్రలింగం వస్తుంది ఫ్రెండ్స్. ఇంద్రలింగాన్ని దర్శించుకొని మనం బయట వస్తున్నాం. లోపలికైతే సెల్ అలో చేయరు. ఈ ఇంద్రలింగం దర్శించి ఇంకా మళ్ళా కొద్దిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ తర్వాత వచ్చేది అగ్నిలింగం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అగ్నిలింగం. ఈ యొక్క అగ్నిలింగంని దర్శించవలసిందిగా కోరుచున్నాను. అగ్నిలింగం దర్శనం అయిన తర్వాత మనకి అలాగే కాస్త ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ దర్శనం మొదటిగా ముగించుకొని ఆ తర్వాత ముందుకెళ్తే ఇక్కడ కాళీమాతా దేవస్థానం ఉంటుందండి. ఈ కాళీమాతా దేవస్థానం నందు దిష్టి తీసుకుంటే చాలా బాగుంటుందని అందరూ చెప్తూ ఉంటారు. వెళ్ళినటువంటి ఎక్కువ మంది కూడా ఇక్కడ నిమ్మకాయలు తీసుకొని దిష్టి తీసివేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏదైనా దిష్టి సంబంధించినటువంటి విషయాలు ఉంటే తొలగిపోయేందుకు అనుకూలంగా ఉంటుందని అందరి విశ్వాసం. చూడండి, అక్కడ అలా చేస్తున్నాం ఎందుకంటే దిష్టి కోసం. ఆ తర్వాత మనకి రమణ మహర్షి ఆశ్రమం, అదైన తర్వాత యమలింగం వస్తుంది ఫ్రెండ్స్. యమలింగాన్ని దర్శనం అయిన తర్వాత మనం పక్కన రోడ్ సైడ్లో ఇలా ఒక జింకల పార్క్ అయితే ఉంటుంది. రాత్రిపూట కాబట్టి కాస్త ఒక రకంగా కనిపిస్తుంది. చూడండి, జింక, పెద్ద జింక, అది ఉన్న వాటిలో అతి పెద్ద జింక. అది మనుషుల దగ్గరికి ధైర్యంగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా తినడానికి ఇస్తే తినేందుకు ప్రయత్నిస్తుంది భయపడకుండా. ఆ తర్వాత వచ్చేది మనకి ఇది నైరుతి లింగం. ఈ నైరుతి లింగాన్ని ప్రతి ఒక్కరూ దర్శించండి, మీరు ప్రయత్నించండి, మంచి జరుగుతుంది. ఆ నైరుతి లింగం అయిన తర్వాత కొద్ది ముందుకెళితే మనకి సూర్యలింగం వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అష్టలింగాల్లో భాగమైనటువంటిది కాదు ఈ సూర్యలింగం, అయినప్పటికీ మంచి జరుగుతుంది. సూర్యలింగాన్ని దర్శించండి. ఆ తర్వాత మనం సూర్యలింగం నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లుగానైతే వరుణ లింగం వస్తుంది ఫ్రెండ్స్. వరుణ లింగం. ఈ వరుణ లింగం చాలా ప్రసిద్ధి చెందినట్లుగా తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా. తప్పకుండా మీరు దర్శించండి. అప్పటికే క్లోజింగ్ అయింది. ఆ తర్వాత నా ఫోన్ కాస్త వీక్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువగా తీయలేకపోయాను. దేవస్థానానికి వచ్చేసాను ఉదయం. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.